ఫారెక్స్ విద్యాలయంకి స్వాగతం. ఆ, ఈ వీడియోలో ఆ, అసలు ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏమిటి, వాట్ ఈస్ ఫారెక్స్ ట్రేడింగ్ అనేది మనం తెలుసుకుందాం. ఫారెక్స్ ట్రేడింగ్ అంటే అసలు నార్మల్గా దీని అబ్రివేషన్ తీసుకుంటే కనుక ఫారెక్స్ ట్రేడింగ్ ఈజ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్. సో మీరు కనుక ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ జనరల్గా ఎలా చేస్తారు అంటే కరెన్సీ పేర్స్లో ట్రేడ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ కనుక చూసుకుంటే యూరో యుఎస్ డాలర్ అనేది ఒక కరెన్సీ పేరు, యుఎస్ డాలర్ కెనడియన్ డాలర్ అనేది ఇంకో కరెన్సీ పేరు, జీబీపీ యుఎస్ డాలర్, గ్రేట్ బ్రిటిష్ పౌండ్ యుఎస్ డాలర్, యుఎస్ డాలర్ స్విస్ ఫ్రాంక్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కరెన్సీ పేర్స్. ఇటువంటి ఆల్మోస్ట్ బ్రోకర్స్ వాళ్ళు ఆఫర్ చేసి ఆల్మోస్ట్ ఇలా 60 కరెన్సీ పేర్స్ 70 కరెన్సీ పేర్స్ వరకు ఆఫర్ చేస్తున్నారు. ఆ, అలాగే ఈ యూరో యుఎస్ డాలర్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ కరెన్సీ పేర్స్ యొక్క వాల్యూస్ కనుక మనం తీసుకుంటే యూరో యుఎస్ డాలర్ కరెన్సీ పేర్ వాల్యూ వచ్చేసి 1.3673, అంటే ఒక యూరో వచ్చేసి 1.3673 యుఎస్ డాలర్. అలాగే యుఎస్ డాలర్ కెనడియన్ డాలర్, ఒక యుఎస్ డాలర్ వచ్చేసి 1.0671 కెనడియన్ డాలర్స్. అలాగే ఒక గ్రేట్ బ్రిటిష్ పౌండ్ వచ్చేసి 1.6373 యుఎస్ డాలర్స్. అలాగే ఒక యుఎస్ డాలర్ వచ్చేసి 0.8990 స్విస్ ఫ్రాంక్స్. అలాగే మనకందరికీ తెలిసింది యుఎస్ డాలర్ ఇండియన్ రూపీ ప్రజెంట్ అది అరౌండ్ 60 అనుకుంటే ఒక యుఎస్ డాలర్ వచ్చేసి 60 ఇండియన్ రూపీస్. సో ఈ విధంగా కరెన్సీ పేర్స్ వాల్యూస్ ఇలా ఉంటాయి. అలాగే ఇప్పుడు అసలు మనకి ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏమిటి, ఎలా చేస్తారు అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇప్పుడు మనం యుఎస్ డాలర్ ఇండియన్ రూపీ కరెన్సీ పేర్ కనుక తీసుకుంటే దాని వాల్యూ 60 ఉంటుంది. అంటే ఒక యుఎస్ డాలర్ వచ్చేసి 60 ఇండియన్ రూపీస్. ఉదాహరణకు మనం యుఎస్ డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం. యుఎస్ డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే కనుక ఒక 1 lakh యుఎస్ డాలర్స్, ఉదాహరణకు ఒక 1 lakh యుఎస్ డాలర్స్ బై చేస్తాం. బై చేయడం అంటే 1 lakh యుఎస్ డాలర్స్ బై చేయాలంటే 60 lakhs అంటే 6 million ఇండియన్ రూపీస్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే యుఎస్ డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యింది అనుకుందాం. ఇంక్రీజ్ అయ్యి 61 అయ్యింది. అంటే ఒక యుఎస్ డాలర్ వాల్యూ వచ్చేసి 61 ఇండియన్ రూపీస్ అయ్యింది. సో మనం ఈ కొన్న 1 lakh డాలర్స్ అనేది ఇట్ నౌ బికమ్స్ 61 lakhs. అంటే ప్రాఫిట్ వచ్చేసి 1 lakh ఇండియన్ రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. కానీ ఉదాహరణకు యుఎస్ డాలర్ వాల్యూ కనుక తగ్గిందే అనుకోండి, యుఎస్ డాలర్ వాల్యూ తగ్గి 60 నుంచి 59కి వస్తే కనుక ఈ 1 lakh డాలర్ యుఎస్ డాలర్స్ అనేది 59 lakhs ఇండియన్ రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ లాస్ వచ్చేసి 1 lakh ఇండియన్ రూపీస్ ఉంటుంది. సో ఈ విధంగా ఫారెక్స్ ట్రేడింగ్ అనేది చేస్తారంటే ఒక కరెన్సీని కొని ఇంకో కరెన్సీని అమ్మడం. ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఒక కరెన్సీని కొని ఇంకో కరెన్సీని అమ్మడం. ఇక్కడ ఈ విషయంలో ఇది పెరుగుద్ది అనుకుంటే మనం యుఎస్ డాలర్ను కొంటాము, ఇండియన్ రూపీని అమ్మేస్తాం. అది తగ్గుద్ది అనుకుంటే యుఎస్ డాలర్స్ని అమ్మేస్తాము, ఇండియన్ రూపీస్లో కొనుక్కుంటాం. జనరల్గా స్టాక్స్ వాటిల్లో ఓన్లీ కొనడం అనేది మాత్రం ఉంటుంది, అమ్మడం అనేది ఉండదు. కానీ ఇక్కడ మనం కొనడం అమ్మడం ఏదైనా సరే ఇక్కడ మనం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సపోజ్ యుఎస్ డాలర్ వాల్యూ తగ్గుతుంది అనుకోండి, అంటే ఇక్కడ మనకి ఇండియన్ రూపీ వాల్యూ పెరుగుతుంది అని అర్థం. అంటే అప్పుడు మనం దాన్ని ఇండియన్ రూపీని కొనుక్కుంటాం. ఇండియన్ రూపీని కొనుక్కుంటే ఈ కంపారిటివ్గా ఈ యుఎస్ డాలర్ వాల్యూ తగ్గినప్పుడు మనకి ఇండియన్ రూపీస్లో ప్రాఫిట్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తాం. జనరల్గా ఇంతంత అమౌంట్స్ ఒక నార్మల్ ట్రేడర్ ఇన్వెస్ట్ చేయగలడా అంటే ఇక్కడ 1 lakh యుఎస్ డాలర్స్ 60 lakhs ఇండియన్ రూపీస్ అని చెప్పి ఇక్కడ మీకు చూపించాను కదా. నార్మల్ ట్రేడర్ ఎంత అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయగలడా అంటే నార్మల్గా ట్రేడర్స్ ఇంత అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయరు. ఇది ఓన్లీ సమ్ మేజర్ బ్యాంక్స్ ఆర్ మేజర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్ చేయగలరు. జనరల్గా నార్మల్ ట్రేడర్స్ ఇన్వెస్ట్ చేసేది ఒక $500, $200, $300 అలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇంతంత అమౌంట్స్ నార్మల్ ట్రేడర్స్ అనేది ఇంతంత అమౌంట్స్ అయితే ఇన్వెస్ట్ చేయరు. సో ఇది పోతే కానీ ఇందులో లెవరేజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మీరు ఈవెందో $1000 ఇన్వెస్ట్ చేసినా $500 ఇన్వెస్ట్ చేసినా ఈ లెవరేజ్ అనే కాన్సెప్ట్ ద్వారా బ్రోకర్ మీరు పెట్టిన అమౌంట్ కంటే ఒక 100 times 200 times అమౌంట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాడు. దాన్ని లెవరేజ్ అంటారు. ఆ లెవరేజ్ అనే కాన్సెప్ట్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. కానీ అసలు ఫారెక్స్ ట్రేడింగ్ ఎలా చేస్తారు అనేది ఈ విధంగా చేస్తారు. సో
మీరు ఇంకా వీడియోస్ కనుక చూడాలనుకుంటే ఈ ఛానల్ ఫారెక్స్ విద్యాలయం అనే ఛానల్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.